సుస్వాగతం. స్ఫూర్తి ఇండియన్ న్యూస్. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో సిట్ నోటీసులు జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులిచ్చినందుకు నిరసనగా ఖమ్మం నగరంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు నేతృత్వంలో నిరసన కార్యక్రమం కొనసాగుతుండగా దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ నేతలు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోగా వన్ టౌన్ సీఐ కరుణాకర్కు చేతికి గాయాలైనట్లు సమాచారం. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు సీఐ విధులకు ఆటంకం కల్పించారనే అభియోగంతో 6 బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుతో పాటు మరో 5 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి వైరాలో జరిగిన నిరసన కార్యక్రమానికి వెళ్లి తిరిగి ఖమ్మం వస్తున్న క్రమంలో పగడాల నాగరాజును టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నాగరాజు అరెస్టు విషయం తెలియడంతో టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు భారీగా మోహరించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. అరెస్టైన నగరాధ్యక్షుడు పగడాల నాగరాజును పోలీస్ స్టేషన్లో పరామర్శించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు శాంతి భద్రతలకు భంగం కలగకుండా చట్టపరంగా చర్యలు తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఖమ్మంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు మా న్యూస్ ఛానల్లో నిరంతరం అప్డేట్స్ అందిస్తూనే ఉంటాం. స్టేట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు ఖమ్మం జిల్లా నడిగొడ్డున హెడ్ క్వార్టర్ లో మా గౌరవ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ సాధకుడు గౌరవ కేసీఆర్ చేసినటువంటి ఇష్యూస్ మీద మేము అందరం కూడా శాంతియుతంగా ఈరోజు విత్ పర్మిషన్స్ కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉంటాయి. దాన్ని కూడా ఈరోజు చూసి తట్టుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఈరోజు శాంతియుతంగా చేసుకుంటున్నటువంటి దాంట్లో అరాచకాన్ని వాళ్లే సృష్టించి వాళ్లే మా యొక్క టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి పగడాల నాగరాజు గారిని, అదే విధంగా మా హార్డ్ కోర్ వర్కర్స్ అయినటువంటి ఉపేందర్ గారు, వెంకట్ గారు ఇట్లయితే మీద అందరి మీద ఈ రోజు కేసెస్ పెట్టేసి రిమాండింగ్ తరలిస్తా ఉన్నారు. ఏం ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు. ప్రజా ప్రభుత్వం అని అన్నారు, మరి ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం ఇవ్వరా ఈ ప్రభుత్వంలో? ఇది కేవలం పాలనలో ఫెయిల్యూర్ అయ్యి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేసుకుంటూ ఈ రోజు దాన్ని మేము ప్రజల్లో ఉన్నటువంటి అంశాన్ని లేవనెత్తుతూ ఉంటే ఆ అంశాలన్నీ పక్కదారి పట్టించే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. గొప్ప చెప్తా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ అరాచక ప్రభుత్వం ఏదైతే పాలన చేస్తా ఉందో దీన్ని ఖచ్చితంగా ఈ రోజు ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళ ఈరోజు తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిన మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పేరుతో సిట్ విచారణ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు బైక్ ర్యాలీలు, ధర్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ ప్రశాంతంగా జరుగుతున్న క్రమంలో ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ధర్నాలో కూర్చున్న సందర్భంగా జరిగిన ఘటనలో బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎలాంటి ఉద్దేశం లేకపోయినా వాలంటరీగా సబ్ ఇన్స్పెక్టర్ గారు కింద పడిపోతే దాన్ని ఆసరా చేసుకుని ఇలా బీఆర్ఎస్ నగర అధ్యక్షుల పైన, అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తల పైన తప్పుడు కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా సెక్షన్ ఏంటి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. రిమాండ్ చేసేటప్పుడు మాత్రమే మనకి చూపిస్తా అన్నారు. అందువల్ల రిమాండ్ చేస్తామని చెప్పేసి ఏసీపీ గారు చెప్పడం జరిగింది. రిమాండ్ చేస్తారంటే బలమైన సెక్షనే పెట్టి ఈరోజు రిమాండ్ చేయాలని పోలీసు వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇలాంటి అక్రమ అరెస్టులు కానీ అక్రమ బెదిరింపులు కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు భయపడదు. బీఆర్ఎస్ పార్టీకి కంప్లీట్ గా ఇవాళ లీగల్ సెల్ పూర్తిగా అండా ఉన్నది.
అందువల్ల ప్రజా ఉద్యమాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు పెట్టినా, ఇది తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న పార్టీ, ఉద్యమం ద్వారా పెరిగిన పార్టీ కాబట్టి ఇలాంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు భయపడరని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, అదేవిధంగా మంత్రివర్గ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తాం. 6 మీద కేసు రిజిస్టర్ అయింది. నాగరాజు, వెంకటు, ఉపేందరు, మాటేటి కిరణ్, ముఖ్య అశోక్, ఈశ్వర్ మీద కేసు అయింది. 3 అరెస్ట్ చేశారు. ఇంకా 3 దొరకలేదు. ఈ రోజు ఏసీపీ గారు 80% ఈ రోజు రిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక బలమైన సెక్షన్ పెట్టి రిమాండ్ చేస్తారు. ఎంతమంది అదుపులో ఉన్నారన్న? 3. అన్యాయం, ఇది అన్యాయం, అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం. తెలంగాణ రాజ్యం ఇక్కడ ఉంటారు. లోపల రాము తెలిసి లోపల రామయ్య వాళ్ళని పని చేసుకోండి. పంపించుకుని ఉంటాం.